సర్పంచ్ బెదిరించిండు. ఊరోళ్ళు అందరూ బెదిరిస్తారు సార్. మమ్మల్ని ఎవరు టార్చర్ పెడుతురు. మా ఆయనను చంపడానికే చూస్తారు. ఇల్లు కడితే ఇంట్లోకి వస్తారేమో నుంచి చేస్తారు సార్. మాకు న్యాయం చేయండి. ఎటు కూడా ఎట్లా బయటకు వెళ్ళిందంటే ఏడ దొరుకుతాడు, ఏడ చంపాలని చూస్తారు సార్. నాకు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మా నాయన ఉంటే చనిపోయిండు. మా అత్తమ్మ ఉంటే వాళ్ళంతకెవరు సార్. మా ఆయన ఒక్కడే ఉండు సార్. నాకు దిక్కు మా ఆయన ఒక్కడే సార్. ఆయనను ఒక్కరిని చంపాలి, దీన్ని ఏందో చూడాలి అనేది చూస్తారు సార్. అందరూ ఊరంతా ఒకటైరు సార్. ఎవరు మాట్లాడరు సార్ మాతోటి. ఇల్లు కడితే ఇంట్లోకి వెళ్ళిపోతారేమో, మంచిగా ఉంటారేమో, ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటారేమో అనేసి ఇట్లా చేసారు సార్. మాకు ఒక న్యాయం చేయండి సార్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం మాడుగుల మండలం రామగిద్దాల గ్రామంలో ఉన్నాం. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి ప్రత్యేక సాక్ష్యం ఇక్కడ రామగిద్దాల్లో జరిగినటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70% కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే రోడ్డుకు అడ్డంగా ఉందని కేవలం కక్ష సాధింపుతోని గ్రామ సర్పంచ్ ఇల్లు నిర్మాణం స్లాబ్ పడతా ఉంటే దాన్ని మధ్యలో ఆపి ఇక్కడ నిజంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడానికి నిజంగా సర్పంచ్ పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఎవరైతే మనకు ఆ ఇంటి నిర్మాణం అంటే ఆ ఇందిరమ్మ ఇళ్ళ బాధితులు ఉన్నారు, వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలాంటి అన్యాయం జరిగింది, అసలు ఎందుకు ఇల్లు స్లాబ్ పడతా ఉంటే ఆపడానికి సర్పంచ్ గారు ప్రయత్నం చేశారు, ఏంటి ఆ విషయాలు చెప్పే ప్రయత్నం. సర్పంచ్ గారు నాకు ఏది తెలియకుండా వచ్చి ఈ 2 రోజులు వారం రోజులతో వర్క్ నడుస్తుంది, మరి ఇక్కడనే ఉన్నాడు. వచ్చి మరి ఆ వర్క్ ఆపానికి లేదని లేదు, స్లాబ్ పడ్డ రోజు కన్స్ట్రక్షన్ నడుస్తుంటే పొద్దున ఊళ్ళోనే ఉన్నాడు. 10 గంటలకు స్టార్ట్ చేసినాక 12 గంటలకు వచ్చి 2 గంటలకు వర్క్ నడిచినాక వచ్చి ఆపేయడం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, ఊరి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ సర్పంచ్ గారు. ఎందుకు ఆయన ఆపాలనుకున్నారు? అంటే ఇది ఏమన్నా రోడ్డుకి ఇబ్బంది అవుతున్నారా, లేదంటే వ్యక్తిగత ఏమన్నా మీకు ఏమైనా కక్ష సాధింపులు ఉన్నాయా, లేకపోతే గతంలో ఏమైనా ఇలాంటి ఆలోచన చేశారా? ఎందుకు ప్రధానంగా నిన్నే ఆయన టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నేను గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నాను. ఎలాంటి కచ్చకోతలు లేవు. సర్పంచ్ గెలిచిన కానీ బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచిన కానీ నన్ను మరీ టార్చర్ పెడుతుండు. ఇంతకుముందు గతంలో కేసులు గిట్లు అయినాయి. అయినాక SICI కలిసి కాంప్రమైజ్ చేయించారు. మళ్ళీ ఒక 20 days తర్వాత మళ్ళీ వచ్చి నేను స్లాబ్ వేసుకుంటుంటే మళ్ళీ వచ్చి ఆఫీసం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, కొంతమంది గ్రామస్తులు ఇట్లా వచ్చినారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను కూడా ఇల్లు పైకి ఎక్కి చూస్తాను. స్లాబ్ ఆల్మోస్ట్ 60 నుంచి 70% కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో స్లాబ్ ఆపారు. సో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ నిధుల నుంచి మంజూరైన క్రమంలో ఇప్పుడు మళ్ళీ స్లాబ్ మొత్తం తీసి మళ్ళీ దాన్ని ఫ్రెష్ చేయాలి కదా, ఈ నష్టం ఎవరు భరించాలని మీరు అడిగే ప్రయత్నం చేశారా? అడిగితే నువ్వు ఏం చేసావు కూడా నేను చంపేసాను, నీకు ఇల్లు లేదు మొత్తం మీకేసా కొడుకు సర్పంచ్ గారి బెదిరించడం జరిగింది. సరే, మరి మీరు ఏమన్నా అధికారులను ఏమన్నా అప్రోచ్ అయ్యారా, లేకపోతే డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వారికి ఏమన్నా మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? సర్పంచ్ గారి, ఉప సర్పంచ్ చేసినాం. పోలీసు అది సర్పంచ్ గారికి కంప్లైంట్ ఇస్తే నువ్వు MDO మేడం గారిని అడగండి, అక్కడ మాకు అది ఇచ్చేది ఇల్లు ఏ ఉంటారు, MD వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళకి లెటర్ ఇవ్వండి, మాకు ఒకటి ఇవ్వండి, ఇచ్చినాం. పోలీసు గారికి కేసు చేసినాం, మీరు చూసుకోపోరని చెప్పారు. DE వచ్చింది, ఏ వచ్చింది, మార్కింగ్ ఇచ్చారు. బాబు ఒక 2 ఫీట్లు జరిపి అతను కోసుకో, 2 ఫీట్ల బాల్కనీ పెట్టంటే సరే మేడం అని ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ నడుస్తుంటే మళ్ళీ వచ్చి మిల్లర్ని ఆపేసి లేబర్ భయపడించి కేసు చేస్తామని చెప్పి వాళ్ళని భయపడించే వరకు వాళ్ళు భయపడిపోయారు. అంటే గ్రామ సర్పంచ్ అధికారుల మాట కూడా వినకుండా ఆయన సొంత నిర్ణయంతో మీ ఇంటి నిర్మాణం ఆపారంటే మీరు గ్రామ సర్పంచ్ అధికారులకి ఇట్లా మాట వినకుండా వచ్చి సర్పంచ్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పింది వినాలి అని చెప్పి భయపడిచ్చేసి ఆఫ్ చేసిపోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఒక దళితునికి ప్రభుత్వం నుంచి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కనీసం ఏదో పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆ ఇంటి నిర్మాణాన్ని పనులు అవుతుంటే ఆపడానికి ప్రయత్నించిన గ్రామ సర్పంచ్ నిజంగా రాష్ట్రంలో ఎక్కడ జరగదు. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలటువంటి పరిస్థితి ఉన్న తరుణంలో కేవలం ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో రాజకీయం చేయాలి, తర్వాత అన్ని మనము మంచి చెడు చూసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత గల వ్యక్తి ఇలాంటి అరాచకానికి దిగిరు. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీరు ఇప్పుడు నిజంగా అతను చెప్తున్న విషయాలన్నీ గ్రామ సర్పంచ్ ఆపడానికి ప్రయత్నం చేస్తారంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడైతే పోయినసారి టర్మ్లో TRS ఉప సర్పంచ్, ఇప్పుడు TRSకి వెళ్ళి కొంతమంది కాంగ్రెస్ మందిని తీసుకొని సర్పంచ్ దొంగ విధానంగా గెలిచి ఇలా ఊళ్ళో ప్రతి ఒక్కరిని బెదిరించడం, ఇండ్లు వస్తుంటే ఆపడం, చాలా గందరగోళం చేస్తుడు. ఒక్కొక్కరిని బెదిరించడం, రౌడీయిజం. పట్టణాలకు వెళ్ళి వచ్చిన లారీ డ్రైవరు
ఇవాళ ఈ పని చేసుకుంటా ప్రతి ఒక్కరిని బెదిరిస్తుండు. మరి ఎంతమందిని బెదిరిస్తాడు ఏ విధంగా? ఇప్పుడు బాధ్యునికి అయితే కంపల్సరీగా న్యాయం జరగాలి. ఆ ఇల్లు ఏందో, ఇందిరమ్మ ఇల్లు ఏందో ఆ ముఖ్యమంత్రి దృష్టికి పోయి తొందరగా ఆ బాధ్యునికి మంచిగా తొందరగా న్యాయం జరగాలని నా యొక్క మనవి. సో మరికొందరు ఉన్నారు, వారు ఈ విషయాలు ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు మీరు చూసిన విధంగా చాలా మందితో వచ్చి నిజంగా సర్పంచ్ గారు ఆపారని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు చూసిన విధంగా మీరు మీ ముందు ఏం జరిగింది? మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మాది రామదుగ్గ్యాల విలేజ్, మాడుగుల మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా ప్రాబ్లం వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని అధికార పార్టీ ఇల్లు ఇచ్చిందని అపోజిట్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కక్ష సాధనతో దుర్వినియోగం చేయడం జరిగింది ప్రభుత్వ నిధులు. దళిత బిడ్డ అయినటువంటి ఇల్లు మధ్య రకంగా ఆపడం జరిగింది సార్. దయచేసి మీడియా మిత్రులు పెద్ద మనసు చేసుకొని ఇది ప్రభుత్వం చేయగలరని మనం. మరొకరు ఉన్నారు, వారిని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు, కేవలం ఎన్నికల సమయంలో రాజకీయం చేయాలి, మిగతా మొత్తం మనం కలిసి పనిచేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే విధంగా వెళ్తా ఉన్నాడు. సో గ్రామాలలో ఇంకా మీరు కక్షలు, పాత కక్షలన్నీ అదని ఇదని నిజంగా ఇది జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ అనేది ప్రథమ పౌరుడు గ్రామానికి. అట్లాంటి వ్యక్తి దౌర్జన్యాలకు తెగబడితే ఇక గ్రామాన్ని కాపాడే దిక్కోరు. ఇలాంటిది ఒక సర్పంచ్ గెలిచిన కానీ సర్పంచ్ ఒంటెద్దు పోగొట్ల దౌర్జన్యాలకు తెరలేపుకుంటా ఓట్లు వేసిన వాళ్ళే ముఖ్యం కాదు, ఓట్లు వేయని వాళ్ళు కూడా సర్పంచ్ అయినప్పుడు అందరూ సమానంగా చూడాలి. మరి అట్లాంటిది విధానం లేకుండా వన్ సైడ్ రాజకీయాలు చేసుకుంటా బీఆర్ఎస్ సర్పంచ్ ఇది తగదు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఒక దళితునికి ఇచ్చారు. ఆ ఇంటికి అసలు ఒక కుటుంబానికి ఒక 3 పిల్లలు ఉంటారు, భార్య తల్లిదండ్రులు ఉంటారు. ఒక చిన్న రూము, బాత్రూమ్ ఎంత ఉంటుందో ఆ సైజులో వాళ్ళు జీవనం గడిపిస్తున్నారు. ఆ పరిస్థితి వాళ్ళు తట్టుకోలేక పక్కనే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో రెంటుకుంటారు. ఈ చిన్న పల్లెల 500 ఓటు బ్యాంక్ ఉన్న చిన్న గ్రామంలో ఇప్పుడు కూడా రెంటుకుంటారు అంటే చాలా దారుణమైన పరిస్థితి ఇది. అలాంటి వ్యక్తి కూడా మేము సరే ఒక దళితుడు కాబట్టి ఒక ఇల్లు తీసుకొచ్చి అతనికి ఇచ్చినాక సరే ఆయన కష్టతీకంగా గవర్నమెంట్ ఇచ్చి 5 లక్షలతో కాకుండా ఆయన సొమ్ముతో చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి అలా ఆనందం, పెళ్లి ఇల్లు అనేది చాలా ఆనందమైన విషయం. మరి అలాంటి విషయం కూడా స్లాబ్ వేస్తుంటే కూడా అది ఆల్రెడీ 2-3 రోజులకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఏ నోటీసు లేకుండా కూడా ఆయనకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మరి ఈ నోటీస్ అనేది కూడా ఒక 3 రోజుల ముందు మనకు రూల్స్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. మరి అలాంటి రూల్స్ లేకుండా ఎవరినో పంపించి నువ్వు ఇల్లు ఆపాలంటే గ్రామంలో అందరు కూడా రోడ్ మీద ఇండ్లు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు కూడా నువ్వు చర్యలు తీసుకోకుండా ఏదైనా కక్ష ఇతని మీద ఆల్రెడీ హరాస్మెంట్ ఒక 4 రోజుల కింద కూడా కేసులు చేసి గ్రామ సిబ్బంది ఇతను ఈ సిబ్బంది ఇంత అరాచకమెంట్ చేసుకుని తగదు. ఆల్రెడీ మేము అధికారులు కూడా డి మేడం కూడా చెప్పినాం, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ సార్ కూడా చెప్పినాం, ఎంపీడీఓ చెప్పినా, ఎంపీఓ చెప్పినాం, సెక్రటరీ కూడా చెప్పినాం. మీరు అందరూ రూల్స్ ప్రకారం చేసుకోండి, మేము ఆపడానికి అభ్యంతరం మాకు ఎలాంటి రూల్స్ లేవు, మీ ఇందిరమ్మ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం చేసుకోండి, మీకు బిల్ వస్తుంది, ఎక్కువ తక్కువ పెట్టుకొని వాళ్ళు కూడా మార్కింగ్ ఇచ్చేసిపోయారు. ఇచ్చినాక కూడా అది వచ్చి సర్పంచ్ వచ్చి మిల్లర్లను బేరిచ్చారంట. అప్పుడు ఆ టైంలో నేను లేకున్నా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నా మిల్లర్ ఆపిరంట. అంటే ఎంబటే వచ్చేసిన, అరే ఇల్లు ఆపడం కరెక్ట్ కాదు కదా, ఆల్రెడీ 2 అవర్స్ వర్క్ ఆపిరు, అది ఆపినా కూడా మళ్ళీ ఆపొద్దు కదా అనే ఉద్దేశంతో మనం వచ్చేసినాక కూడా అప్పటికి వాళ్ళు నేను కూడా కాంప్రమైజ్ చేసిన, నా వ్యక్తిగతంగా నీకు సాయం చేస్తా, ఒక బీదోడు ఒక 10,000 మీకు ఇస్తా, మీకు పొద్దు నుంచి నష్టం జరిగింది కదా, మేము పైసలు ఇస్తా, కనీసం ముఖమన్నా చూడరని మనం కూడా గీలాడినాం. వాళ్ళు గీలాడినా కూడా నాకు సర్పంచ్ చాలా ప్రెజర్ పెట్టిండు. నేను వర్క్ జరిపిస్తే మాత్రం నా పైన కేసు చేస్తారంట, ఆ మిషన్ తీసుకుపోయి స్టేషన్లో వేస్తారంట, ఈ సిబ్బంది మీద మన కూలీల మీద కేసులు చేస్తారంట. వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. సర్పంచ్ చెప్తే వెళ్ళిపోయారు, సర్పంచ్ చెప్తే చేస్తామని చెప్తారు. ఇప్పుడు అధికారులు కూడా ఇట్లా ఎలాంటిది సంబంధం లేదు. అధికారులు జరిగిన నష్టపరిహారాన్ని ఎవరు భరించాలి? బాధితుడు అయితే భరించలేని పరిస్థితి. ఇప్పుడు ఆయనది చాలా నిరుపేద కుటుంబం. అలాంటి వ్యక్తికి మనం ఆయన కట్టలేడు. ఎవరైనా దాన ధర్మం చేసి ఇట్లా చెప్పలేం, కానీ ఆయన స్వయంకృతిగా లేదు. ఇప్పుడు ఎవరైతే దీనికి నిర్వాహకం చేసిరో నిర్వాహకం చేయాలన్న పనికి శర్వాకం చేసిరో, ఆ ఎవరైతే శర్వాకం చేసిరో ఆ శర్వాకం మనిషి మేము అతనే కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ఎమ్మెల్యే అయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ కూడా మేము అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ చేసాం. నిన్న సాయంత్రం ఇట్లా జరుగుతుందని కల్వకుంట కూడా మేము చెప్పినాము. ఎందుకంటే మేము సార్ని ప్రత్యక్షంగా కలిసి మనం టైం లేదు కాబట్టి ఫోన్ ద్వారా కూడా మాట్లాడినాం. సార్ కూడా అఫీషియల్ వీడియోలు కూడా పంపించిన తర్వాత మార్నింగ్ కూడా మన పిల్లలు వెళ్ళినారు, హైదరాబాద్ ఉన్న టీం వెళ్ళారు. సరే మీరు అక్కడ ఎమ్మెల్యే సార్ గారు కూడా చెప్పండి సమస్య ఏముంది అని చెప్పినాక కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంట. మీ దృష్టి కూడా తీసుకొచ్చి ఇది జర పెద్ద అయితే ఒక బీదానికి ఇట్లా న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. చివరి చెప్పండి, మీరు ఎలాంటి న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తారు? మేమంటే ఇట్లాంటి గ్రామ ప్రథమ పౌరుడే దౌర్జన్యాలకు తెగబడ్డాక గ్రామం అనేది ఆగదు. గ్రామంలో అందరూ నిరుపేద కుటుంబాలు ఉంటాయి. అరాచకమెంట్ అనేది మేము ఒప్పుకోము, సహించము. ఇది ప్రభుత్వము. సర్పంచ్ అనేది ఉండొచ్చు, సర్పంచ్ ఉన్నంత మాత్రాన
పార్టీలకు అతీతంగా నువ్వు జనాలకు సేవ చేయాలి. సేవ చేయనీక రాజకీయాలకు వచ్చినావు. ఆ సేవ తప్పించి నువ్వు వన్ సైడ్ రాజకీయాలు చేస్తే కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము. సో మొత్తానికి ఏదైతే మనకు మాడుగుల మండలం రామగిద్యాల గ్రామంలోని మాడుగుల మండలం రామగిద్యాల గ్రామంలో ఒక దళితునికి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ప్రభుత్వం కల్పించుకొని ఏదైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇక్కడ కూడా కేవలం గ్రామంలో ఇంత కక్షలు ఇంత కుట్రలతోని ముందుకు వెళ్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అందరినీ కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమంలో చిన్న గ్రామంలో ఆయన ఇల్లు ఆల్మోస్ట్ ఒక 60% వరకు కంప్లీట్ అయిపోయిన తరుణంలో ఆయన స్లాబ్ వేస్తూ ఉంటే కూడా మధ్యలో ఆపడానికి ప్రయత్నం చేసిన గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు అది నష్టపరిహారం ఎవరు భరిస్తారు? ఇక్కడ మరొక ఆవిడ ఉంది, ఆమెను అడుగుదాం. చెప్పమ్మా, ఎట్లా చూస్తారు? ఎవరు బెదిరించారు? ఎలా జరిగింది? ఏంటి? సర్పంచ్ బెదిరించిండు. ఊరోళ్ళు అందరు బెదిరిస్తారు సార్. మమ్మల్ని ఎవరు టార్చర్ పెడతారు. మా ఆయనను చంపడానికే చూస్తారు. ఇల్లు కడితే ఇంట్లోకి వస్తారేమో అనేసి చేస్తారు సార్. మాకు న్యాయం చేయండి. ఎటు కూడా ఎట్లా బయటికి వెళ్ళిందంటే ఏడ దొరుకుతాడు, ఏడ చంపాలని చూస్తారు సార్. నాకు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మా నాయన ఉంటే చనిపోయిండు. మా అత్తమ్మ ఉంటే వాళ్ళంతకెవరు సార్. మా ఆయన ఒక్కడే ఉండు సార్. నాకు దిక్కు మా ఆయన ఒక్కడే సార్. ఆయనను ఒక్కరిని చంపాలి, దీన్ని ఏందో చూడాలి అనేది చూస్తారు సార్. అందరూ ఊరంతా ఒకటైరు సార్. ఎవరు మాట్లాడరు సార్ మాతోటి. ఇల్లు కడితే ఇంట్లోకి వెళ్ళిపోతారేమో, మంచిగా ఉంటారేమో, ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటారేమో అనేసి ఇట్లా చేసారు సార్. మాకు ఒక న్యాయం చేయండి సార్. చూస్తున్నాం, ఆమె కన్నీరు పెట్టుకుంటున్న తరుణంలోని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి సో ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే ఒక చంద్రమ్మ ఇల్లు అంటే ఒక 5 నుంచి 6 లక్షల ఇళ్ళ నిర్మాణం కోసం ఇన్ని కుట్రలతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ తరుణంలో చూస్తూ ఉన్నాము. ఒక నిరుపేద కుటుంబానికి దళితునికి ఆ ఇల్లు నిర్మాణంలో ఇన్ని కుట్రలు చేసుకుంటే నిజంగా ఒక గ్రామం కేవలం 550 ఉన్న ఓటు బ్యాంకుతో ఉన్న ఈ గ్రామంలో నిజంగా ఇకనైనా వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళు ఇక్కడ అధికారులు, రాజకీయ నాయకుల ప్రోత్సాహాలను కల్పించుకొని ఇక్కడ న్యాయం చేస్తారని కోరుకుంటూ చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.